నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. హిందువులు చేసుకునే అత్యంత సాంప్రదాయ పండుగలలో దీపావళి అతి ముఖ్యమైనది. దీపావళి పండుగకు అరుదైన గౌరవం లభించింది. మన దేశవాసులు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగ చేరింది. యునెస్కో ఇప్పటికే భారత్కు చెందిన 15 అంశాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవి భారతీయ కళలు, ఆధ్యాత్మికతను చూపుతాయి. భారత ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే దివ్వెల పండుగ దీపావళికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చింది. అయితే అంతర్ప్రభుత్వ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలిసారి మన దేశ ఆతిథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన యునెస్కో కమిటీ సమావేశంలో ఈ శాసనం గురించి ప్రకటన వెలువడింది. ఇది వెలువడిన వెంటనే వందే మాత్రం, భారత్ మాతాకి జై నినాదాలు మిన్నంటాయి. దీపావళితో కలిపి భారత్లో 16 సంప్రదాయాలకు వారసత్వ గుర్తింపు వచ్చింది. ఈ జాబితాలో ఇంతకుముందు కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గుజరాత్లోని గర్భా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామలీలా మొదలైనవి ఉన్నాయి. తాజాగా యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వందల మంది ప్రతినిధులు వచ్చారు. కాగా హిందువులు చేసుకునే అత్యంత సాంప్రదాయ పండుగలలో దీపావళి అతి ముఖ్యమైనది. యునెస్కో జాబితాలో చేర్చడం సంప్రదాయానికి గొప్ప గౌరవంగా పరిగణిస్తారు. ఈ పండుగను యునెస్కో జాబితాలో చేర్చడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది దేశంలో పర్యాటకుల సంఖ్యను పెంచుతుంది, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది, స్థానిక కళాకారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనితో పాటు అవసరమైనప్పుడు యునెస్కో ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది.